శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ నిర్మాత పరమ పూజనీయ డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ జీవనగాథ పెను తుఫాన్లో దీపస్తంభం 14వ భాగంనకు సర్వులకు సాదర స్వాగతం. ఇంట్లో భోజనంలో మార్పు వచ్చిందని డాక్టర్జీ గమనించారు. కూర పచ్చడితో పాటు కందిపప్పుతో చేసిన పప్పు కూడా భోజనంలో ఉండడం చూశారు. అప్పుడప్పుడు ఒక తీపి పదార్థం కూడా విస్తర్లో ఉండేది. వదినను అడిగారు, వదిన కామధేను ప్రత్యక్షమైందా? ఎందుకు అడుగుతున్నావు? కాదు, ఏం పండుగ లేకుండా ఈ బొబ్బట్లు మధుర పదార్థాలు ఎలా కనపడుతున్నాయి? ఏం మనం అప్పుడప్పుడు కూడా పిండి వంటలు చేసుకోకూడదా? చేసుకోవచ్చు, కానీ ఇదంతా ఎక్కడి నుండి వస్తున్నది? ఏ దాత ఇంత ప్రసన్నుడయ్యాడు అని నా సందేహం. మీకేమీ తెలియనట్టు మాట్లాడుతున్నారు. నాకేం తెలియదు. ప్రతి నెల అప్పాజీ జోషి వచ్చి 50 రూపాయలు ఇస్తున్నారు. అప్పాజీ నానాసాహెబ్ టాలాటులే కలిసి పంపిస్తున్నారు. భోజనం చేసి సాయంత్రం రైలులో వర్ధాకు వెళ్ళారు డాక్టర్జీ. వారిని చూసి అప్పాజీకి ఆనందం, ఆశ్చర్యం కలిగింది. ఈరోజు ఇలా అనుకోకుండా ఎలా వచ్చారు? కొద్దిగా పని ఉండి. చెప్పండి. అప్పాజీ, సంత్ తుకారాంజీ వాక్యం ఒకటి ఉంది. ఆమ్హి తేణే సుఖీ మన్హా విఠల విఠల ముఖీ. నోటితో విఠల విఠల అంటే మేము సుఖంగా ఉంటాము అని. అప్పాజీకి అర్థం కాక తత్తరపడ్డారు. డాక్టర్జీ అన్నారు, ఆ రోజు మనం ఏం మాట్లాడుకున్నాం? నాకు అవసరమైన రోజు నేను నిస్సంకోచంగా మిమ్మల్ని అడుగుతానని అన్నాను. ఏమైంది ఇప్పుడు? ఈ 50 రూపాయలు ఇంటికి ఎందుకు పంపుతున్నారు? డాక్టర్జీ, మీరు చేస్తున్న భోజనాన్ని మేము చూడలేకపోతున్నాం, అందువల్లనే ఈ తాపత్రయం అన్నారు అప్పాజీ. సంత్ తుకారాంజీ వాక్యం మర్చిపోయినట్టు అనిపిస్తున్నది. ఏ వాక్యం? నేను ఈరోజు చెప్పింది. నాకు సంతోషం కలిగించాలని మీ కోరిక ఉంటే ఈ వేళ నుండి వర్ధాలో సంఘ శాఖ ప్రారంభించండి. దానివల్ల కలిగే సంతోషం ఇంకా దేనివల్ల నాకు కలగదు. ఈ విషయం నా మనస్సులో కూడా ఉంది. మనం కలిసిన తర్వాత శాఖ ప్రారంభం కొరకు ఏమేమి సామాను కావాలో అడుగుదామనుకున్నాను. సామానా? ఒక హనుమంతుని చిత్రపటం, ఒక భగవద్ధ్వజం, అన్నింటికన్నా ముఖ్యం ఉత్తమ యువకులు. వాళ్ళైతే మీ దగ్గర ఎంతమంది కావాలంటే అంతమంది ఉన్నారనుకోండి అన్నారు డాక్టర్జీ. అంతేనా? అయిపోయిందా? కొన్ని మిఠాయిలు గిఠాయిలు ఏమీ అవసరం లేదు. అయితే రేపు సాయంకాలం ప్రారంభిస్తాను, మన ఇంట్లోనే మొదలు పెడదాం అన్నారు. మరునాడు సాయంకాలం అప్పాజీ మేడ మీద శాఖ ప్రారంభమైంది. 20 మంది పైగా యువకులు ఒక వరుసలో నిలబడ్డారు. స్వయంగా డాక్టర్జీ ధ్వజాన్ని ఎగరవేశారు. ధ్వజ ప్రణామైన తర్వాత ఉపవిష చెప్పి అందరినీ కూర్చోబెట్టారు. అందరినీ తమ పేరు, ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు లాంటి వాటితో పరిచయం చేయమన్నారు. పరిచయం తర్వాత డాక్టర్జీ క్లుప్తంగా చిన్న పదాలతో సరళ భాషలో హృదయానికి హత్తుకునేలా మాట్లాడారు. సంఘటన అవసరం ఏమిటో డాక్టర్జీ వాళ్లకు అర్థమయ్యేలా చెప్పారు. డాక్టర్జీ యొక్క ప్రతి మాట హృదయంలోంచి వచ్చిన కారణంగా నేరుగా వాళ్ళ హృదయంలో నాటుకుంది. ఆ తర్వాత అందరూ నిలబడి హే గురు శ్రీరామదూత మరియు నమో హిందూ భూమి అనే ప్రార్థన చెప్పారు. ఈ విధంగా స్వయంగా డాక్టర్జీ చేతుల మీదుగా నాగ్పూర్ వెలుపల వర్ధాలో మొదటి శాఖ ప్రారంభమైంది. డాక్టర్జీ డబ్బు తీసుకోవటం లేదనే విషయం అప్పాజీకి నానాసాహెబ్ టాలాటులేకు అర్థమైంది. వారొక కొత్త ఉపాయం ఆలోచించారు. శ్రీ భవానీ శంకర్ నియోగి, డాక్టర్ పరాంజపే, నానాసాహెబ్ తెలంగ్, గోపాలరావు దేవ్ లాంటి వారందరూ కలిసి డాక్టర్జీ దగ్గరకు వెళ్ళారు. డాక్టర్ గారు, మీరు కలకత్తా నుండి పెద్ద డిగ్రీ సంపాదించి వచ్చారు, దాన్నేమీ ఉపయోగించరా అన్నారు నియోగి. భలేవారే, అదేమిటి? ఈ సమాజానికి చేసిన జబ్బుకు నేను చికిత్స ప్రారంభించాను కదా, దీన్ని మీరు గమనించడం లేదా? మీరు మంచి పని చేస్తున్నారు, కానీ మేమంతా మీ కొరకు ఒక ఉద్యోగాన్ని తీసుకొని వచ్చాం. చెప్పండి అన్నారు డాక్టర్జీ. చేస్తామంటేనే చెప్తాం, మీరు నాకు పనికిరాంది ఎందుకు చెప్తారు? అలా కాదు, మొదట చేస్తానని చెప్పండి. సరే చేస్తాను. మేము ఐడియల్ డెమోక్రటిక్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే బీమా సంస్థను ప్రారంభిస్తున్నాం.
ఆ సంస్థ మెడికల్ విభాగానికి మీరు సెక్రటరీగా పనిచేయాలి. సరే చేస్తాను అన్నారు. అందరూ సంతోషంగా వెళ్ళిపోయారు. ఆ కారణంగా వారికి సంవత్సరానికి 400-500 రూపాయలు ఫీజుగా వచ్చేది. ఆ సంస్థతో వారి అనుబంధం కారణంగా ఆ సంస్థ కూడా బాగా వృద్ధిలోకి వచ్చింది. డాక్టర్ జీ వదిన గారు కూడా సంతోషించారు. ప్రతిరోజు సాయంత్రం మోహితేవాడ సంఘస్థాన్ స్వయం సేవకులతో కళకళలాడుతూ ఉండేది. శిశు నుండి ప్రౌఢ వరకు రోజు 200 మంది అక్కడ హాజరయ్యేవారు. డాక్టర్ జీ స్వయంగా సంఘస్థాన్లో ఉండేవారు. అప్పుడప్పుడు శిశు స్వయం సేవకులతో కూర్చొని వారికి అభిమన్యుడు, ఏకలవ్యుడు కథలు చెప్పేవారు. ఒక్కొక్కప్పుడు కిషోర స్వయం సేవకులకు శివాజీ చరిత్ర చెప్పేవారు. తరుణ స్వయం సేవకుల గణలో కూర్చొని వెంట్రుకలు గగురు పొడిచేలా తానాజీ సన్నివేశాలు చెప్పేవారు. ఎప్పుడైనా ప్రౌఢగణలో కూర్చొని స్వయం సేవకులు ఏం చదవాలో వివరిస్తూ హిందూ సంఘటన ఆవశ్యకత, భగవద్ధ్వజం మహత్, మిగతా సమాజాల వాళ్ళు మన మీద దాడి చేయడానికి కారణం హిందువుల అనైక్యత లాంటి విషయాల మీద మాట్లాడేవారు. మనస్సు విప్పి చర్చించేవారు. ఎవరైనా ప్రశ్నలు వేస్తే డాక్టర్ జీ సమాధానం ఇచ్చేవారు. డాక్టర్ జీ దగ్గర ప్రతిభాపూరితమైన వక్తృత్వం లేదు, కానీ వారు మాట్లాడే ప్రతి మాట గుండెల నుంచి రావడం వల్ల వినేవారి హృదయాలను కదిలించి వాళ్ళను మంత్రముగ్ధుల్ని చేసేది. డాక్టర్ జీ చుట్టూ ఇంతమంది ఆకర్షితులు కావడానికి ఈయన దగ్గర ఏ చమత్కారం ఉంది అనే ప్రశ్న వినేవారిలో ఉదయించేది. ఈ 70-80 మంది తరుణ స్వయం సేవకులు లాఠీలు ప్రహార్లు ఇస్తుంటే వచ్చే శబ్దం విని వాతావరణం అంతా రోమాంచితమయ్యేది. చుట్టూ గుమిగూడిన జనం మనస్సులో ఇక్కడేదో కొత్త ప్రయోగం జరుగుతున్నదని అనుకునేలా ఉండేది. వినూత్నమైన, చైతన్యవంతమైన, ఆశాజనకమైన ఈ వాతావరణంలో స్వయం సేవకుల మనస్సుల్లో ఉన్న సందేహాలన్నీ పటాపంచలయ్యేవి. ఈ స్వయం సేవకులందరికీ డాక్టర్ జీ ఒక స్నేహితుడిగా కనపడేవారు. ఇదే అనుభూతి శిశు నుండి ప్రౌఢ స్వయం సేవకుల దాకా ఏర్పడేది. దీనికి ఒక కారణం ఉంది. వీరందరితో వ్యక్తిగత పరిచయం, వాళ్ళ పేరు, ఊరు, స్కూలు, కాలేజు పేరు, వారి కుటుంబంలోని అన్నా చెల్లెళ్ళ పేర్లతో సహా అన్ని విషయాలు వారికి గుర్తుండేది. ఆ కారణంగా డాక్టర్ జీ అందరికీ ఆకర్షణ కేంద్రంగా తయారయ్యారు. డాక్టర్ జీకి ఇతరుల నుంచి బెదిరింపుత్తరాలు వస్తుండేవి. మీ ప్రాణానికి అపాయం కలిగిస్తామనే అర్థంతో ఆ ఉత్తరాలు ఉండేవి. అయినా వాటిని పట్టించుకోకుండా ఊరంతా నిర్భయంగా తిరిగేవారు. స్వయం సేవకుల ఇళ్లకు వెళ్ళేవారు. డాక్టర్ జీ, మీ జీవితం ఎంతో విలువైంది, మీరు ఒంటరిగా తిరగకూడదు అనేవారు కొందరు. ఒక్కడినే తిరగడం లేదు కదా, ఈ సంరక్షకుడు ఉన్నాడు కదా అంటూ పక్కన ఉన్న కిషోర్ స్వయం సేవకుని చూపించేవారు డాక్టర్ జీ. ఆ సమాధానాన్ని విని అందరూ ఆశ్చర్యపడేవారు. హిందూ ముస్లింల సంబంధాలు ఎలా ఉన్నాయో అనేక సంఘటనల ద్వారా ప్రజానీకానికి తెలుస్తున్నాయి. మొప్లా తిరుగుబాటు తర్వాత పంజాబ్లో సుప్రసిద్ధ నాయకులు స్వామి శ్రద్ధానందజీ దేశమంతటా హిందూ సంఘటన కొరకు భగవత్ పతాకాన్ని భుజం మీద వేసుకుని ప్రచారం చేయసాగారు. వారు చేస్తున్న ఈ జనజాగరణ ఉద్యమం ఇతరుల కళ్ళకు వారు మల్లులాగా కనిపించడంతో 23 డిసెంబర్ 1926లో అబ్దుల్ రషీద్ అనే అతను స్వామి శ్రద్ధానందను హత్య చేశాడు. డాక్టర్ ముంజే ఇంటిలో డాక్టర్ ఖరే, డాక్టర్ పరాంజపే మరో ముగ్గురు కలిశారు. ఇప్పుడు చెప్పండి, ఢిల్లీ వీధుల్లో గాజీ అనే పేరుతో అంటే వారి మతం కోసం ఇలాంటి పనులు చేసేవారు అనే పేరుతో అబ్దుల్ రషీద్ ఫోటోలు ప్రముఖంగా అతికించబడ్డాయి అన్నారు డాక్టర్ జే. దాని మీద గాంధీజీ అభిప్రాయం ఏమిటో మీరు చదివారా అని అడిగారు డాక్టర్ ముంజే. లేదు, ఇదిగో ఈ యంగ్ ఇండియా కాపీ చూడండి. దీనిలో గాంధీజీ హిందూ ముస్లింల మధ్య ఐక్యత కొరకు నేను ఏం చేస్తానంటే 2 వర్గాల మధ్య ముఖ్య నాయకులను పిలిచి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు తీసుకొని వారిని ఒకే గదిలో బంధిస్తాను. వారి మధ్య వివాదాలను ఎలా పరిష్కరించుకుంటారో నిర్ణయించుకున్న తర్వాతే బయటికి వదులుతానని చెప్తాను. ఈ ప్రయత్నం వల్ల హిందూ ముస్లింల ఐక్యత జరుగుతుంది అని వ్రాసారు. ఇప్పుడు చెప్పండి అన్నారు డాక్టర్ ముంజే. దీని అర్థం గాంధీజీ చాలా అమాయకుడు అన్నారు డాక్టర్ హెడ్గేవార్. వీటిని గాంధీజీ హిందూ ముసల్మాన్ల హింసాత్మక అల్లర్లు అంటున్నారు, కానీ నా దృష్టిలో ఇది తప్పు. ఇతరులు అల్లర్లు చేస్తున్నారనడమే సరైంది.
ఒక వర్గమే దెబ్బలు తింటుంది. అలాంటి దానికి ఇరువైపులా ఘర్షణలు అనడం ఎంతవరకు సమంజసం? అందుకనే హిందువులు తమ రక్షణ తామే చేసుకునే సామర్థ్యం కలవారుగా తయారు కావాలని నేను అంటుంటాను. అదే సమయంలో ఒక కరపత్రాన్ని ఊగిస్తూ పట్టుకొని ఆ గదిలోకి వచ్చాడు అన్నాసాహెబ్ సోహాని. డాక్టర్ ముంజే అదేమిటని అడిగారు. ఉర్దూలో ముద్రింపబడిన కరపత్రంలోని విషయాన్ని మరాఠీలోకి తర్జుమా చేయించి తెచ్చాను అన్నారు అన్నాసాహెబ్ సోహాని. ఏం కరపత్రం అది అన్నారు అందరూ. దీనిలో ఈ విధంగా ఉంది. ముస్లిం సోదరులకు తెలియజేయనిదేమనగా 3 సంవత్సరాల క్రితం సయ్యద్ మీర్ సాహెబ్ అమరుడైనాడు. వారి పుణ్యతిథి సందర్భంగా 4/9/1927 మధ్యాహ్నం 2 గంటలకు ఒక ఊరేగింపు మహల్ వాకర్ రోడ్ ద్వారా హంసాపురి కబ్రిస్తాన్కి వెళ్తుంది. అందువల్ల ముస్లిం సోదరులందరికీ చేయి ప్రార్థన ఏమనగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మసీదులో అందరూ హాజరు కావాలి. దానివల్ల ఊరేగింపులో ఉత్సాహం వచ్చి మీకు పుణ్యం లభిస్తుంది. ఏ తేదీన ఈ ఊరేగింపు? 4/9/1927 అంటే వరలక్ష్మి వ్రతం రోజున. ఆ రోజు స్త్రీలంతా వాళ్ళ వద్ద ఉన్న నగలన్నీ ధరిస్తారు కదా. మంచి ముహూర్తాన్ని ఎన్నుకున్నారు. అంటే ఇంట్లో చొరబట్టం, నగలు తీసుకొని పారిపోవడం. అదే అడగడానికి డాక్టర్ హెడ్గేవార్ దగ్గరకు వచ్చాను. దీని కొరకు ఏర్పాట్లు చేయమా అన్నారు అన్నాసాహెబ్ సోహాని. అన్నా, ఇదేమైనా అడిగే విషయమా అన్నారు హెడ్గేవారు. మన దేవీ దేవతలను రక్షించుకోలేకపోతే మనం శాఖకు వెళ్ళడం వ్యర్థం. కానీ నేను ఆ రోజు ఊళ్ళో ఉండను, ఉపన్యాసాలు ఒప్పుకున్నాను. మరి వాళ్ళకు రానని చెప్పమంటారా? చాచా, మీరు లేకుండా కూడా మేము ఈ పని చేయగలుగుతాం. చూడండి మేమేం చేస్తామో. చూడండి, చాలా జాగ్రత్తగా చేయండి. డాక్టర్జీ, మీరు దీని గురించి ఎలాంటి ఆందోళన పడకండి. ఇన్ని రోజుల నుండి మీ దగ్గర మేము నేర్చుకున్న విషయాలను ఎలా ఉపయోగిస్తామో చూడండి. మీరు నిశ్చింత మనస్కులై వెళ్ళిరండి అన్నారు. అన్నాసాహెబ్ సూచనలను అనుసరించి దండధారులైన స్వయం సేవకులు మోహితేవాడాలో మధ్యాహ్నం 12 గంటల నుండి సమావేశం కావడం ప్రారంభించారు. అన్నాసాహెబ్ దీనికోసం చక్కటి వ్యూహం రచించారు. 100-150 మంది దండధారి స్వయం సేవకుల్ని సరైన విధంగా విభజన చేశారు. డాక్టర్ ముంజే ఇంటి నుండి మహల్ వరకు వెళ్ళే ప్రతి గల్లీలో ఈ దండధారి స్వయం సేవకులు జాగ్రత్తగా సిద్ధంగా ఉండాలి. అలా స్వయం సేవకులందరూ తమ తమ వీధుల్లో మహాలక్ష్మి సంరక్షణ చేయడానికి సిద్ధమయ్యారు. ఇతరులు మధ్యాహ్నం 2 గంటలకు శస్త్రధారులై బయలుదేరి కత్తులు, బల్లాలు, లాఠీలు తీసుకొని నినాదాలిస్తూ డాక్టర్ ముంజే ఇంటి వద్దకు వచ్చారు. వారిలో అక్కడి నుండి ఉన్మాదం పెరిగింది. డాక్టర్ ముంజే చేతిలో గుళ్ళు నింపిన తుపాకీతో సిద్ధంగా ఉన్నాడు. అందువల్ల ఆ ఊరేగింపు అక్కడ ఏమీ గొడవ చేయకుండా ముందుకు వెళ్ళింది. దాని తర్వాత కాళీకర్ వీధిలోకి వచ్చారు. ఊరేగింపు ముందు భాగం వాయిగర్కల్లి సిటీ హై స్కూల్ ద్వారా డాక్టర్ హరిదాస్ గారి ఆసుపత్రి దాకా వచ్చింది. వాళ్ళు ఉన్మత్తతతో ఆ చిన్న సందులోకి ప్రవేశించారు. ఆ సందులోకి వీళ్ళు ప్రవేశిస్తుండగానే స్వయం సేవకులు వాళ్ళకి ఎదురుగా వచ్చి వాళ్ళని బాగా బాదారు. ఆ కారణంగా వాళ్ళు వెనక్కి తిరిగి పారిపోవడం ప్రారంభించారు. ఏ సందులోకి వాళ్ళు వెళ్ళినా ఇలాంటి తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. ఆ కారణంగా వాళ్ళు వెనక్కి తిరిగిపోవడం ప్రారంభించారు. ఏ సందులోకి వాళ్ళు వెళ్ళినా ఇలాంటి తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. రోజంతా ఈ యుద్ధం నడుస్తూనే ఉంది. చివరకు చీకటి పడిన తర్వాత వాళ్ళు నెత్తురోడుతూ వెనక్కి వెళ్ళిపోయారు. సాయంకాలం మోహితేవాడాలో ఈ యుద్ధంలో పాల్గొన్న వీరులంతా చేరారు. గాయాలైన వారంతా వీరుల్లాగా అటు ఇటు తిరుగుతున్నారు. మనం హిందువులం కూడా శూరులమే, వీరులమే అని నిరూపించుకున్నామని అందరికీ తెలియజేయడానికే వాళ్ళు అలా తిరిగారు. సంఘ శాఖలో కూడా ప్రతిరోజులాగానే వరుసలో నిలబడి సంపత్ చేశారు. ప్రతి వారి దండ వారి భుజాలపై ఉంది. అన్న అన్ని వరుసల్లోనూ తిరుగుతూ, ఏమోయ్ నీ నెత్తి మీద ఎన్ని గాయాలయ్యాయి అని ఒకరిని అడిగారు. కొద్దిగా లాఠీ దెబ్బ తగిలింది అన్నాడు అతను. దానికి తిరుగు జవాబు ఇచ్చారా లేదా? ఎంత గట్టిగా జవాబిచ్చానంటే జన్మలో వాడిక ఈ వైపు రాడు. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? 10-15 మంది కత్తులు, బల్లేలు, లాఠీలు తీసుకుని గల్లీలోకి రాబోయారు. కానీ మేము వాళ్ళని రానిస్తామా లోపలికి? గల్లీ మొదట్లోనే వాళ్ళని ఎదుర్కొన్నాం. ప్రహర్ మార్ దెబ్బలు రుచి చూపించాం. దానిలో ఒక లాఠీ నాకు తగిలింది. అరే, దాని మీద ఏమైనా మందు రాసావా? డాక్టర్ ముంజే దవాఖానాలో మందు తీసుకున్నాను. నీ భుజం బాగా వాచిందే. వాళ్ళని అంతా కొడితే 1-2 దెబ్బలు నాకు కూడా తగులుతాయి కదా. అరే, నీకు బాగా గాయాలైనట్టున్నాయి. అది కత్తిది.
మరి ఇంజెక్షన్ తీసుకున్నావా లేదా? తీసుకున్నాను. నీ దండ మీద రక్తం గడ్డ కట్టిందే అని ఇంకొకరితో అన్నారు. మరి అంతమంది తల్లలు పగలగొడితే ఆ మాత్రం రక్తం గడ్డగట్టదా? ఇలా అన్నాగారు ప్రతి ఒక్కరిని పలకరించారు. ఎవ్వరి లాఠీ కూడా రక్తం మరకలు లేకుండా లేదు. భలే బహదూర్లారా, జోరుగా కోటను జయించారు. డాక్టర్జీ వచ్చి ఇదంతా వింటే వారికి ఎంతో ఆనందం కలుగుతుంది. ఎప్పుడొస్తారు డాక్టర్జీ? ఆయన ఉపన్యాసం కోసం చాందా వెళ్ళారు. ఆయనకు అక్కడ ఏమీ తోచదు. రేపు సాయంకాలానికల్లా ఇక్కడ కనపడతారు అన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది 15వ భాగంలో కలిసి తెలుసుకుందాం.